వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈ వీడియో ద్వారా మనం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కి సంబంధించినటువంటి 2025 ఇంపార్టెంట్ అప్డేట్ ని గురించి తెలుసుకుందాం. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని మనం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని అంటున్నాం. ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను జరగకుండా ఆపేందుకోసం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇలా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి మొత్తం 15 దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉంటాయి. 5 శాశ్వత సభ్య దేశాలు, పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. వీటికి వీటో పవర్ ఉంటుంది. పర్మనెంట్ మెంబర్స్గా ఎవరు ఉన్నారు అని అంటే ఇందులో మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, రష్యా, చైనా అనేటువంటి దేశాలు పర్మనెంట్ కంట్రీస్గా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉంటాయి. వీటికి వీటో పవర్ ఉంటుంది. వీటో పవర్ అనగా ఏదైనా తీర్మానాన్ని తిరస్కరించేటువంటి హక్కు ఉంటుంది. సో ఇలా వీటో పవర్ లేకుండా మరొక 10 దేశాలు తాత్కాలిక సభ్య దేశాలుగా ఉంటాయి. వీటినే మనం టెంపరరీ కంట్రీస్ అని అంటున్నాం. ఈ టెంపరరీ మెంబర్స్కి సంబంధించి వీరికి ఎవ్రీ 2 years ఒకసారి ఈ కంట్రీస్ లిస్ట్ అనేది మారుతూ ఉంటుంది. సో ఒక 10 దేశాలు అనేవి ఎవ్రీ 2 yearsకి సంబంధించి మెంబర్షిప్ని కలిగి ఉంటాయి. అయితే ఇటీవల భారతదేశంతో భూ సరిహద్దును పంచుకుంటున్నటువంటి పాకిస్తాన్ 2025 జనవరి 1 నుంచి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో తాత్కాలిక మెంబర్గా జాయిన్ అయింది. సో ఇలా ఈ పాకిస్తాన్తో పాటు మరొక 4 దేశాలు కూడా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ తాత్కాలికమైనటువంటి మెంబర్స్గా కొనసాగుతూ ఉన్నారు. ఆ దేశాల పేర్లు ఏంటి అని చెప్పేసి మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగితే పాకిస్తాన్, డెన్మార్క్, గ్రీస్, సోమాలియా, పనామా అనేటువంటి దేశాలు 2025కి సంబంధించినటువంటి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో తాత్కాలిక సభ్య దేశాలుగా జాయిన్ అయ్యాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి పాకిస్తాన్ ఇలా మొదటిసారి వచ్చిందా సార్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కంటే? నో. పాకిస్తాన్ ఇది 8వసారిగా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్ కంట్రీగా జాయిన్ అయింది. తాత్కాలిక మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇలా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది 2 years పాటు ఇందులో మెంబర్ కంట్రీగా తాత్కాలిక సభ్యుడిగా కొనసాగుతుంది పాకిస్తాన్. సో ఇప్పుడు ఈ భద్రతా మండలికి సంబంధించి మరి ఈ 5 దేశాలను ఎవరు ఎంపిక చేయడం జరిగింది అని అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ద్వారా వీరు ఎంపిక అయ్యారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో తాత్కాలిక మెంబర్స్ దేని ద్వారా ఎంటర్ అవుతారు అని అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ తీసుకునేటువంటి నిర్ణయం ద్వారా, ఎంపిక చేయబడేటువంటి విధానం ద్వారా వీరు ఇందులోకి వస్తారు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అయితే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ కానీ దేనిలో భాగము అని అంటే మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితిలో భాగం. సో ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 1945 అక్టోబర్ 24ను ప్రారంభించబడింది. అక్టోబర్ 24ని మనం ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా నిర్వహిస్తూ ఉన్నాము అనేటువంటి అంశాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ తాత్కాలిక సభ్య దేశంగా ఈ పాకిస్తాన్ వచ్చినటువంటి సందర్భంగా మనం ఈ విషయం మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ పాకిస్తాన్తో పాటు డెన్మార్క్, గ్రీస్, సోమాలియా, పనామా వచ్చినాయి కదా. ఈ 5 దేశాలు రావడం వలన ఏ 5 దేశాలు ఈ తాత్కాలిక సభ్య దేశాల జాబితా నుంచి తొలగించబడ్డాయి అని అంటే మనం మరొక 5 దేశాల పేర్లను చెప్పాలి. జపాన్ స్థానంలోనే మనకు పాకిస్తాన్ వచ్చింది. ఇంకా రిమైనింగ్ 4 దేశాలు ఏవి తాత్కాలిక జాబితాను కోల్పోవడం జరిగింది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో అని అంటే మాల్టా, మొజాంబిక్, స్విట్జర్లాండ్, ఈక్వెడార్ వంటి దేశాలు ఇక్కడ సభ్యత్వం కోల్పోయిన తర్వాత పాకిస్తాన్, డెన్మార్క్, గ్రీస్, సోమాలియా, పనామా అనేటువంటి దేశాలు ఇందులో జాయిన్ అయ్యాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇలా తాత్కాలిక సభ్య దేశాలు 10, 5 పర్మనెంట్కి సంబంధించినటువంటి మెంబర్స్ ద్వారా మనకి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి.
సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇలాంటి కాంటెంట్ మీకు ఎప్పటికప్పుడు ఐకాన్ ఇండియా అందించడం జరుగుతోంది. దీనికోసం ఛానల్ని లైక్ చేసి ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేయండి. మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్స్కి ఆన్ డిమాండ్ కాంటెంట్ నేను అందిస్తాను. మీరు అడగండి, కామెంట్ రూపంలో నేను మీకు కావాల్సిన కాంటెంట్ అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.